గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రీసెంట్గా శబరిమలయ గుడిలో మరి బంగారం అనేది కూడా తగ్గడము అండ్ దానికి సంబంధించి జరుగుతూ ఉన్న విషయాలు కానీ, ఇంకొకటి దీపావళి పండగ వస్తూ ఉందంటే ఢిల్లీలో దీపావళి చేసుకోకూడదు అండ్ క్రాకర్స్ కాల్చకూడదు అని ఇలాంటివి ప్రత్యేకంగా ఓన్లీ హిందువుల పండుగలకు మాత్రం ఇలా జరుగుతూ ఉంటాయి. ఇలా ఒకటా రెండా కాదు, చాలా ఇష్యూస్ అనేది కూడా జరుగుతున్నాయి. మరి దీని గురించి మనకు చెప్పడానికి, ఆయన మాటల్లో వివరించడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు రాధా మనోహర్ దాస్ గారు. మరి ఆయనతో మాట్లాడదాం, తెలుసుకుందాం. గురుగారు నమస్తే. హరే కృష్ణ అన్న. ఎలా ఉన్నారు గురుగారు? చాణక్య బాగున్నాను. గురుగారు, ప్రతి సంవత్సరం శబరిమల విషయానికి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ అనేది కూడా రైజ్ అవుతూ ఉంటుంది. మరి పోయినసారి అయితే రానిచ్చకూడదని చెప్పేసి, లేడీస్ రావాలి అని చెప్పేసి హైకోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం కానీ, అంటే ఈసారి అయితే బంగారు మాయమైపోవడం కానీ, ఆ 4 కిలోలు అసలు అది అంతుపట్టడం లేదు, ఎవరు తీసుకున్నారో ఏంటో అని చెప్పేసి దాని గురించి విచారణ కానీ ఏంటిది అసలు, ఎందుకు హిందుత్వం అది ఇప్పుడు అది ఒక మాట చెప్తానే, మంత్రం చెప్పేసి కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఎప్పుడో చిన్నప్పుడు మీకు కథ గుర్తుందా? బంగారం ఎవరో దాచిపెడితే స్నేహితుడి దగ్గర, మర్యాద రామన్న కథల్లో ఎక్కడో, అవి ఎలకలు తినేసినాయి అని చెప్తాడు. మర్యాద రామన్న దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తారు. బంగారం ఎలకలు తినవు కదా, తినవు. వాడు అబద్ధం చెప్పాడు. సరే, ఈయన దానికి పరిష్కారంగా ఇంకొక సలహా చెప్తారు. వాడికి సంబంధించి వాడిని అలా టిట్ ఫర్ టాట్. అది ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరు పరిపాలిస్తున్నారు అది మనం చూడాలి. అయ్యప్ప స్వామి యాత్ర జరగడం వలన కొన్ని 100 కోట్లు 1000 కోట్లు కేరళ గవర్నమెంట్కి వస్తుంది. కానీ ఫెసిలిటీస్ చాలా దుర్భరంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు హిందువులు కాదు కాబట్టి, పరిపాలకులు హిందువులు కాదు కాబట్టి, హిందుత్వానికి వ్యతిరేకమైనటువంటి మతాల వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు గుళ్ళో బంగారం పెట్టి గుళ్ళే మింగేస్తారు. పెద్ద అందులో టాపిక్ ఉంది. స్వామివారికి అరవణ పాయసం అని తెలుసు కదా, బ్లాక్ కలర్, అది తయారు చేయడానికి కాంట్రాక్టు ముస్లింలకు ఇచ్చారు. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు. సో వాళ్ళు పాపం వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి కదా, అదో ఉమ్మేయడమో ఇంకోటి ఏదో కలపడమో ఏదో ఉంటుంది. సో కాబట్టి మన ధర్మనాశనం చేయడానికి కంకణబద్ధులైనటువంటి వారు పాపం రాజకీయాలు అక్కడ చేస్తున్నారు. శంకర్లు పుట్టిన చోట ఇటువంటి శంకరజాతి ఉన్నప్పుడు బంగారం పోవడం పెద్ద విషయం ఏముంటుందంటే పెద్ద టాపిక్ కాదు. కానీ ప్రతి సంవత్సరం అనేది కూడా ఏదో ఒక ఇష్యూ ఇదే టైంలోనే రైజ్ అవ్వడం అనేది దాని వెనకలు ఉన్న, అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నాన్న, ఇప్పుడు ఈ దేశాన్ని ఆక్రమించాలంటే హిందుత్వం వీక్ కావాలి. హిందుత్వం వీక్ కావాలంటే ఇలాంటి పొరంబోకు పని ఏదో ఒకటి చేయాలి వాళ్ళు. అట్లా ఇప్పుడు అయ్యప్ప స్వామి మీద ఉండేటువంటి ఆ భక్తి అది పాడైపోవాలి అంటే ఇలాంటి ఇష్యూలు. అప్పుడు చూశారు కదా, ఇప్పుడు ఆ గుళ్ళోకి ఎవరు రాకూడదు? ఈ స్త్రీలకి కొన్ని రోజులు 4-5 రోజులు నిషేధ కాలం ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రమే రాకూడదు. ఆడపిల్లలు 10 ఏళ్ళలోపు పిల్లలు రావచ్చు, 50 దాటిన వాళ్ళు రావచ్చు. దాని మీద ఇష్యూ చేసింది ఎవరు? నాన్ హిందూస్. దాని మీద కోర్టులో కేసు వేసింది ఎవరు? నాన్ హిందూ. ఇంకా అంటికంటే జోకి ఏంటంటే తీర్పిచ్చింది లేడీస్ కాకుండా మగోళ్ళు. ఎదురైందా? 5గురేమో బెంచ్ ఉండేది అప్పుడు. ఆ బెంచ్లో ఒక లేడీ ఉన్నారు. ఆవిడ సార్ ఇలా చేయకూడదండి అని చెబితే, నీకేం తెలదు, స్త్రీల విషయం స్త్రీలకు తెలదు, ఈ స్త్రీగాళ్ళకి తెలుసు. అది అలాంటి వాళ్ళందరూ తీర్పులు ఇచ్చే ప్లేస్లో ఉండడం, సమాజాన్ని అల్లకల్లోలం చేయడం. ఇప్పుడు మనకి ఎన్ని తెలుసా నీకు? మొత్తం మన దేశంలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో తెలుసా నీకు? లక్షల్లో ఉన్నాయి. 5 కోట్ల. కానీ ఈ ఓయో బ్యాచ్ గల్లీలు అంటే ఎలా ఈ దేశపు అస్తిత్వాన్ని నాశనం చేయడంలో ఏదో పోనీ కమ్యూనిస్టులు అలా ప్రయత్నించారంటే ఒక అందం.
వాళ్ళ భావజాలం ప్రకారం. కాంగ్రెస్ వాళ్ళు ప్రవర్తించారంటే అది విదేశీ పార్టీ, కమ్యూనిస్టు విదేశీ పార్టీ. పోనీ ఏదో క్రైస్తవులు ముస్లిమ్స్ ప్రవర్తించారంటే అది విదేశీ మతాలు, అలా ప్రవర్తించడం న్యాయమే. ఇప్పుడు మన ధర్మాన్ని నాశనం చేయడానికి వాళ్ళు నలుగురు ప్రయత్నించడం సహజంగా వాళ్ళ వాళ్ళ మస్తకాల పుస్తకాలను బట్టి అది న్యాయమే. కానీ బీయింగ్ ఏ జడ్జ్ షుడ్ నాట్ హ్యావ్ గ్లడ్జ్ కదా. పెద్ద మనిషిలా ఉండాలి కదా. ఏదో పరమానంద శిష్యుల కథలో పెద్ద మనుషుల్లా ఉండకూడదు. వాళ్ళు అంటారు, ఒరే పెద్ద మనుషులు అంటే వీళ్ళేరా అంటారు కదా. ఆ పెద్ద మనుషులు ఇప్పుడు పెద్ద మనుషుల్లా ఉన్నారు. అది మన దురదృష్టం. అయితే ఈ దురదృష్టానికి కారణం బాధ్యత లేనటువంటి, బాధ్యత తీసుకోనటువంటి హిందువులు. హిందువులు బాధ్యత తీసుకుంటే చాలా పనులు చక్కబడతాయి, చాలా తీసుకోవట్లేదు అంతే. అంటే ఎలాంటి విషయాల్లో మన హిందువులు బాధ్యత తీసుకోవాలి అని మీరంటారు? నేను ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడే పడుకోవాల్సి వచ్చింది అనుకుందాం, మనం తడిగా ఉంది అనుకుందాం, ఏం చేయాలి? చూస్తాం, ఏదో క్లాతో మ్యాటో లేకపోతే ఆ కుర్చీకి ఉండదు, ఏ సొల్యూషన్. ఈ రాత్రి గడవాలి, పొద్దున్న వరకు ఉండాలి. ఈ సొల్యూషన్ ఏంటి? ఓ క్లాత్ కదా. అలా ఈ దేవాలయాల విషయం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ తడి తొడవడానికో గుడ్డను వెతుకుతున్నామా లేదా? ఇలా 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 చూస్తున్నాం. అలా ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంది. ఇప్పుడు మన దేవాలయాల మీద మాత్రమే తీర్పులు ఇచ్చేటువంటి కోర్టులు ఎవరో కేసు వేశారు మసీదులలో ఆడవాళ్ళ ప్రవేశం గురించి. లేదు తీర్పు ఇచ్చారు. వాళ్ళ మత విషయాల్లో మనం వేలు పెట్టకూడదు అన్నట్టు. ఇప్పుడు సెక్యులరిజం అంటే ఏంటి? ఎందులోనూ వేలు పెట్టకూడదు కదా, ఎందులో వేలు పెట్టకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏంటండి? వాచ్ డాగ్, నాట్ బైటింగ్ డాగ్ కదా. సో ఎవరైతే ధర్మనిష్ట లేదో, న్యాయనిష్ట లేదో అటువంటి వాళ్ళు పొజిషన్లో ఉండటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆ పొజిషన్లో నువ్వు కూర్చో, నువ్వు మీన్స్ హిందూ కూర్చో, సెట్ అయిపోతుంది. సింపుల్. అలాగే దీపావళి వచ్చిందంటే ఖచ్చితంగా ఢిల్లీలో క్రాకర్స్ కాల్చకూడదు అండ్ దాంతోపాటు కూడా సో ఎప్పుడూ లేనిది ఈ టైంలోనే ప్రత్యేకంగా మన హిందూ పండుగలకు మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది. మరి దాని గురించి ఏమంటారు? మరి ఈసారి ఏమన్నా మార్పు ఏమన్నా రావచ్చు? లేదు నాన్న, నేను చెప్పానుగా, పొజిషన్లో నువ్వు కూర్చునేంతవరకు ఆ పొజిషన్ వాళ్ళు ఇలాగే ఉంటారు. ఓకే. ఇప్పుడు ఢిల్లీలో కాలుష్యం ఒక్కరోజు దీపావళితో సెటిల్ అయిపోద్ది అంతే కదా. జనవరి 1కి టపాసులు కాల్చితే ఆక్సిజన్ పుడుతుంది, తెలుసా? నీకు తెలీదా? తెలుదా నీకు? తెలీదు. జనవరి 1కి కాల్చేటువంటివి, పుట్టినరోజుకి కాల్చేటువంటివి, పార్టీలు ఫంక్షన్లో కాల్చేటు ఆ టపాసుల్లోంచి ఆక్సిజన్ పుడుతుంది. దీపావళికి కాల్చే టపాసుల్లోంచి మాత్రమే పొల్యూషన్ వస్తుంది. అది ఆ పొల్యూటెడ్ మైండ్స్ యొక్క మెంటాలిటీ. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ ఒకసారి చూస్తూ ఉంటే ఈ భక్తి అనేది తగ్గుతుందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే పెరుగుతుంది అనుకుంటారా? భక్తి చాలా పెద్ద పదము. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే యంగ్స్టర్స్లో ఇది పెరుగుతుంది. యంగ్స్టర్స్లో ఇది పెరుగుతుంది, ఇది ఆనందకరం. ఎప్పుడైతే యువతలో భక్తి పెరిగిందో సహజంగా సమాజంలో క్రైమ్ రేట్ అది తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే, నిన్న ఏదో వార్త చదివాను ఫేస్బుక్లో ఎక్కడో, ఒక ఇద్దరు పిల్లల తల్లి రీల్స్ చూస్తూ వాడు ఎవరికో అట్రాక్ట్ అయ్యి విజయనగరం నుంచి నసరావుపేట ఎక్కడికి వచ్చేసి ఆ పిల్లల పాపం పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీసులు చూస్తున్నారు. పెద్ద మనుషులు వచ్చి చెప్పినా ఆవిడ వినలేదు. అలా ఒక తల్లి దిగజారిపోవడం మనం ఊహించగలం. తల్లికి పిల్లల కంటే ఎవరు ఉండరు కదా. వాడెవడో రీల్లో పరిచయం అయిపోయి, మనం ఇంతకుముందు కూడా చాలా విన్నాం. విశాఖపట్నంలో పాపం భర్త చెప్పాడంట, వాడు ఆల్రెడీ ఆవిడ తప్పుటడుగు వేస్తే కూడా ఫోన్లే జరిగితే జరిగింది, ఇద్దరు పిల్లలు జరిగింది, దాన్ని వదిలే మనం జీవితం ప్రశాంతంగా గడుపుదామంటే ఆ ప్రియుడితో ఈవిడ కలిసి ఆయన్ని చంపేసింది పాపం. ఆ మధ్య హిమాచల్ ప్రదేశ్లో హనీమూన్కి వెళ్తే ఇంకొక ఆవిడేమో డ్రమ్ములు. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే పెంపక లోపం.
పెంపక లోపం. ఇప్పుడు చదువు అనే పేరుతో అందరినీ గాలికి వదిలేస్తున్నారు. ఈ చదువు రావట్లేదు, ఇవి అక్కర్లేనన్నీ వస్తున్నాయి. అంతే. ఇప్పుడు నాలెడ్జ్ ఉంటే ఏమవుతుంది? ఇది నేను కాదు, అది జ్ఞానం. ఇది నేనే, ఇది నేనే, ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానం దండిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? వాడితో సుఖపడదాం. మొన్న పిల్లని చంపేసింది తల్లి. తల్లి ఇంకెవరు చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకోవాలి? కాబట్టి జ్ఞానం అనేది పంచబడాలి. ఆ జ్ఞానం భౌతికతలో ఉంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథిదేవో భవ, ఆచార్యదేవో భవ. అసతోమ అసద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, ముచ్చోర్మ అమృతంగమయ. ఇటువంటి జ్ఞానం పంచబడాలి. ఈ దేశం ఎంత గొప్పదో చెప్పబడాలి. ఇవేం లేకపోతే ఈ ఆడపిల్లలు ఎలా తయారంటే వాళ్ళు తయారవుతారు, మగపిల్లలు అలాగే తయారవుతారు. హాయ్ బ్రో హాయ్ బ్రో అని కళ్ళు ఎగరేస్తారు. ఎక్కడో జీవితం ముగిసిపోతుంది. ఎంత వాల్యుబుల్ బాడీ ఇది, మళ్ళీ వస్తుందా? ఎందుకు ఇచ్చారు? ఎవరిచ్చారు? ఈ బాడీ అసలు ఏ పర్పస్తో వచ్చింది? ఏ స్పృహ లేకుండా, సోయి అంటారు కదా, ఆ సోయి లేకుండా సోది చెప్పుకుంటూ రాత్రి 1 గంటకి 2కి 3కి కొండ బిర్యానీ తింటూ ఎక్కడో అలా నాశనం అయిపోతున్నారు. అలా కాకూడదంటే జ్ఞానం ఉండాలి. ముందు అమ్మా నాన్నకి జ్ఞానం ఉండాలి, అప్పుడు పిల్లలకు వస్తుంది. ఓకే. కాబట్టి అన్నిటికీ సొల్యూషన్ నాలెడ్జ్. ఆ జ్ఞానం పంచబడాలి. ఆ జ్ఞానం భగవద్గీతలో ఉంది, భాగవతంలో ఉంది, రామాయణంలో ఉంది. రాముడు చూడండి, ఆ చైర్లో కూర్చోవడానికి అనౌన్స్మెంట్ అయింది, రాత్రికి మొత్తం తిరగబడిపోయింది. పొద్దున్న ప్రకటన, రాత్రికి విఘటన. రాముడు ఎందుకు అని అడగలేదు. అలాగే నాన్నగారు అన్నాడు, అడవికి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారు ఒక ఉపాయం కూడా చెప్పారు. నిన్ను చూడకుండా నేను ఉండలేనురా, అలాగని మీ పిన్నిని ఎదిరించలేను, నువ్వు నన్ను జైల్లో పెట్టి అప్పుడు ఇంకెవడు మాట్లాడు, మీ పిన్ని కూడా భయపడుతుంది, అప్పుడప్పుడు వచ్చి నన్ను పలకరించు. మంచి ఐడియా, బాగుండలే? ఎవరికైనా నచ్చుద్ది, రాముడికి నచ్చదు. ఎందుకని? ధర్మం వైపు అడుగు వేయాలనుకున్నాడు కాబట్టి. నాన్నగారు 14 ఏళ్ళు 14 నిమిషాల్లో గడిచిపోతుంది, మీరు కూర్చోండి నేను వస్తాను అని కోరి అడవులకి వెళ్ళాడు. కోరి వెళ్ళాడు. ధర్మము, ధర్మం. ఆ ధర్మం అంటే ఎంతమందికి తెలుసు? ప్రతిదానికి అబద్ధం ఆడేసేది, ప్రతిదానికి ఏదో అనుభవించేద్దామని పరుగులు పెట్టేసేది. కానీ మనం పరుగు పెట్టవలసింది పరమాత్మ వైపు. మనం నిద్రపోతామా? కళ్ళు వస్తాయి కదా. కళ్ళు ఎందుకు వస్తాయంటే మనం పూర్తిగా నిద్రపోలేదు కాబట్టి. కళ్ళలో ఎందుకు వస్తాయి? పూర్తిగా నిద్రపోలేదు కాబట్టి. నిద్రపోలేదు కాబట్టి వస్తాయి, అంతే. ఇప్పుడు చూడు, నువ్వు కావాలితే చాలా టైర్డ్ అయిపోయావు, రెస్టే లేదు, పొద్దున్న 3కి లేచావు, రాత్రి 12, 1 గంట అయిపోయింది, నువ్వు తిరుగుతూ ఉన్నావు, ఏదో పనిలో ఉన్నావు, ఫైనల్గా బాయ్ అలా పడిపోయావు. నీకు అసలు ఒళ్ళే తెలీదు. నువ్వు లేచాకేమంటావు? అబ్బా నాకు ఒళ్ళే తెలియలేదురా అంటావు. అప్పుడు నీ కళ్ళ కూడా రావు. ఆ స్థితి ఏమిటంటే ఈ జీవుడు పరమాత్మతో కూడి పడుకుంటాడు. పరమాత్మ అంటే ఏంటి? ఆనందం. అందుకే నిద్ర లేచాక చూడు, మనం భలే రిలాక్స్గా ఉంటాం కదా. అంటే పరమాత్మతో కూడి ఉంటే మనం రిలాక్స్గా ఉంటాం. పరమాత్మతో ఎప్పుడూ కూడి ఉండొచ్చు, నిద్రతోనే కాదు, జపం చేస్తూ, చదువుతూ, వింటూ, చర్చిస్తూ. భాగవతోత్వంలో అంతా అలాగే ఉండేవారు కదా, అంతే కదా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.